DJ. హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఆసక్తికరమైన అంశం మీద మనం వీడియో చేయబోతున్నాము. ఆ వీడియో ఏంటంటే బ్రిక్స్ కరెన్సీ. బ్రిక్స్ కరెన్సీ అనే పదం చాలా మంది వినే ఉంటారు, కానీ అసలు బ్రిక్స్ కరెన్సీ అంటే ఏంటి, ఈ ఆలోచన ఎప్పటి నుంచి వచ్చింది, అసలు ఈ బ్రిక్స్ కరెన్సీని ఎందుకు వాడాలి, దీనివల్ల ప్రయోజనం ఏమిటి, ఇలాంటి అన్ని ప్రశ్నలకు ఈ వీడియోలో అయితే సమాధానం తెలుసుకుందాం. ఈ బ్రిక్స్ అనేది 5 దేశాల సమూహం. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చాలా ప్రభావం చూపుతున్నాయి. ఇవి కలిసి ఒక కొత్త కరెన్సీని తయారు చేయాలనే ఆలోచనలో ఉన్నాయి. ఈ కరెన్సీ అయితే ఇంకా అందుబాటులోకి అయితే రాలేదు. ఈ బ్రిక్స్ కరెన్సీ అందుబాటులోకి వస్తే డాలర్ మీద ఆధారపడే పరిస్థితి చాలా వరకు తగ్గుతుందనే చెప్పుకోవచ్చు. అసలు ఈ కొత్త కరెన్సీ ఎందుకని ఆలోచిస్తే, ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువగా డాలర్ వాడకమే ఉంది. ఏ దేశమైనా డాలర్ లేకుండా అంతర్జాతీయ వ్యాపారం చేయడం చాలా కష్టం. కానీ ఈ బ్రిక్స్ దేశాలన్నీ కలిసి డాలర్ మీద ఆధారపడకుండా మనం మన వ్యాపారాన్ని మన కరెన్సీతోనే చేసుకుంటే చాలా మంచిదని ఆలోచిస్తున్నాయి. ఈ ఆలోచన నుంచి వచ్చినదే బ్రిక్స్ కరెన్సీ. పుతిన్ గారి చేతిలో చూస్తున్న నోటు కేవలం ఒక నోటు మాత్రమే కాదు, ప్రపంచ తలరాతనే మార్చే ఒక బ్రిక్స్ కరెన్సీ. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ నోటే బ్రిక్స్ కరెన్సీ అని ఒక నమూనా మాత్రమే. వాస్తవంగా బ్రిక్స్ కరెన్సీ ఇలానే ఉంటుందా అని చెప్పుకుంటే, ఇలా ఉంటుంది అని ఒక నమూనా చిత్రం మాత్రమే. అలానే కాకుండా మన భారతదేశం బ్రిక్స్లో ఒక భాగం కూడా. ఈ ఆలోచన భారతదేశ పెరుగుదలకు ఏమైనా ఉపయోగపడుతుందా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన భారతదేశం ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి మన కరెన్సీ, మన ఆర్థిక శక్తి వేగంగా పెరిగే అవకాశాలున్నాయి. రష్యాలో బ్రిక్స్ సమావేశం జరిగినప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ బ్రిక్స్ కరెన్సీ నోటును ప్రదర్శించడం మీరు ఇక్కడ చూడవచ్చు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాలే కాకుండా ఈ బ్రిక్స్ సమావేశంలో దాదాపు 30 మంది దేశ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇంతవరకు అమెరికా ప్రపంచ దేశాలనే డాలర్తో శాసించగలిగింది. కానీ ఇప్పుడు ఈ బ్రిక్స్ కరెన్సీతో ఈ అమెరికాకు చెక్ పెట్టినట్టయింది. అసలు బ్రిక్స్ యొక్క అసలు ఉద్దేశం ఏమి అంటే, ప్రపంచ వ్యాపారంలో అమెరికా యొక్క కరెన్సీ బలాన్ని తగ్గించడం అసలైన ఉద్దేశంగా ఈ బ్రిక్స్ కరెన్సీ పెట్టుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్, భారతదేశ ప్రధానమంత్రి మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఈ ముగ్గురు బ్రిక్స్ కరెన్సీకి బలంగా మద్దతిస్తున్నారు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఈ కొత్త కరెన్సీ అసలు ప్రపంచాన్ని మార్చగలదా అని ప్రశ్నించుకుంటే, మొదటగా ఇది చిన్న స్థాయిలో మొదలైనా కూడా కొన్ని సంవత్సరాలకు చాలా వరకు దేశాలు డాలర్పై ఆధారపడకుండా ఈ బ్రిక్స్ కరెన్సీతోనే తమ వ్యాపారం చేస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అసలు ఈ కరెన్సీకి బ్రిక్స్ అనే పేరుని ఎందుకు ఎంచుకున్నారు అంటే, మొదటగా ఈ బ్రిక్స్ లో భాగమైన ప్రతి దేశం మొదటి అక్షరాన్ని తీసుకొని బి అంటే బ్రెజిల్ అని, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికాగా ఈ బ్రిక్స్ కు పేరును నిర్ణయించడం జరిగింది. మొదటలో ఈ బ్రిక్స్ అనే కరెన్సీకి BRICK బ్రిక్ అనే పేరు మాత్రమే ఉండేది. ఆ తర్వాత ఈ బ్రిక్స్ అనే దేశాలలో సౌత్ ఆఫ్రికా చేరడం వల్ల బ్రిక్స్ అనే పేరు వచ్చింది. ఇందులో భాగంగానే ఈ బ్రిక్స్ అనే సమూహంలోకి భవిష్యత్తులో ఇంకా ఏమైనా కొత్త దేశాలు రావడం వల్ల దీని పేరు భవిష్యత్తులో ఇంకా ఏమైనా మారవచ్చా అంటే అలా లేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ బ్రిక్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్ గా నిలిచింది. కాబట్టి ఈ సమూహంలోకి ఇంకా ఏమైనా భవిష్యత్తులో కొత్త దేశాలు వచ్చినా కూడా ఇందులో భాగంగా కలుపుకోవచ్చు, కానీ ఈ బ్రిక్స్ అనే బ్రాండ్ను మార్చుకోపోవచ్చు. ఈ బ్రిక్స్ అనేది ఇంకా అధికారపూర్వకంగా బయటికి అయితే రాలేదు. ఒకవేళ భవిష్యత్తులో అమలులోకి వచ్చిన తర్వాత అమెరికన్ డాలర్ కి ధీటుగా ఎలా పోటీ ఇవ్వగలుగుతుందో వేచి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, బ్రిక్స్ కరెన్సీకి సంబంధించిన మంచి సమాచారం అయితే ఈ వీడియోలో వచ్చిందని అనుకుంటున్నాను. భవిష్యత్తులో ఇలాంటి మంచి వీడియోలు ఇంకా ఎన్నో అయితే చేద్దాం. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ అయితే నా నుంచి పొందొచ్చు.